ఇడు వీడియోలు చేస్తుండు, ఈయన లేపేద్దాం, గుంజేద్దాం, ఈయన నరికేద్దాం, ఈయన ఇంట్లో బొక్క ఇక్క దొరకకుండా ఈయన కుండలేసి మొత్తం సముద్రం లేచేద్దాం అని అనుకుంటున్నావేమో. అది నీ ఇంటికి కాదురా, నీ ఇంటికి పోనీయరా సాలే. చంపేస్తా గుంచెట్, 1 షాట్ గున్ షాట్, సీదా 5 షాట్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం జిమ్కి వెళ్తున్నాం మనం. ఆల్మోస్ట్ లైక్ 10 days అవుతుంది అనుకుంటా జిమ్కి వెళ్ళక. ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుండి మనం జిమ్కి వెళ్ళలేదు. సో ఇవాళ జిమ్కి వెళ్దాం. ఇవాళ సాటర్డే. ఎవరికి ఉపయోగం? థింగ్ ఏంటంటే షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఉంది, ఏ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అనమాట. మొత్తం మనం వీడియోస్, ఆడియో, సౌండ్స్ అన్నీ ఏతో జనరేట్ చేసి ఒక 8 to 10 minutes వీడియో చేసి ప్రజెంట్ చేయాలి షార్ట్ ఫిల్మ్ లాగా. అది November 30th ఉంది. సో వై నాట్ అని చెప్పి ఒక ట్రై ఇద్దాం అనుకుంటున్నా. ఒక షార్ట్ ఫిల్మ్ ఏమైనా జనరేట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ చూసిన డిఫరెంట్ టూల్స్, టెక్స్ట్ టు వీడియో టూల్స్ ఏమేమి ఉన్నాయని. నిన్న సోరా 2 ట్రై చేసా. అది యాక్చువల్లీ ఇన్వైట్ త్రూనే యాక్సెస్ ఇస్తుంది. అండ్ జెమినై నుండి ఫొటోస్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నా. చాట్ జీపీటీలో కొంచెం ప్రాంప్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నా. అంటే నేను రాసుకున్న స్క్రిప్ట్కి ప్రాంప్ట్ ఎలా చేయాలి అని చెప్పి చాట్ జీపీటీని అడుగుతాను. చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు మేజర్ కన్సర్న్ ఏంటంటే టెక్స్ట్ టు వీడియో జనరేట్ చేసే టూల్ ఈవెన్ పెయిడ్ అయినా కూడా కొంచెం కన్సిస్టెంట్గా జనరేట్ చేయాలి. క్లింగ్ ట్రై చేసిన బట్ క్లింగ్ కూడా అంత వర్త్ ఏమనిపించలేదు. సో ప్రజెంట్ అయితే VO 3.1 చూస్తారా, బట్ దాని బిల్లింగ్ ఏం నాకు కనిపించలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాని గురించి చూద్దాం ఏంటి ఎట్లుంది కథ అని. యాక్చువల్లీ అందరు లెగ్ వర్కౌట్ అంటే భయపడతారు. నాకు ఎందుకు లెగ్ వర్కౌట్ అంటేనే ఇష్టం. సో ఇవాళ లెగ్ నుండే స్టార్ట్ చేద్దాం. A few moments later. సో ఇదే అన్నమాట మన జిమ్. అప్పట్లో డైలీ వస్తుండే కానీ ఈ మధ్యలో రావట్లేదు ఎక్కువ. మన వర్కౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి కొంచెం మసాజ్ చేసుకుందాం. ఇవాళ సాటర్డే కాబట్టి ఎక్కువ రష్ లేరు. యూజువల్ అయితే మొత్తం ప్యాక్ అయిపోతుంది. సో ఫైనల్లీ మనం జిమ్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ నుండి ఇల్లు ఒక 30 minutes. సో ఇప్పుడే జిమ్ అయిపోయింది. చికెన్ తీసుకున్నాం. ఇంటికి వెళ్ళి చికెన్ కర్రీ చేసుకొని తిన్నాం. ఫ్లాష్ మ్యాన్ అన్నా నమ్మలేకపోతున్నాను అన్న.